హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈరోజు మనం జీకే పాయింట్స్ ఆఫ్ వ్యూలో ప్రతిభకు పట్టం క్రీడాకారులకు అందలం ఖేల్రత్న అవార్డుల గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు, అర్జున అవార్డు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చారనేది చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇది న్యూఢిల్లీలో ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికి గాను జాతీయ సంవత్సర పురస్కారాలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డు బహూకరించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ మాను భాకర్ హర్యానాకు చెందిన, ఇది గుర్తుపెట్టుకోండి, మాను భాకర్ అని ఏ రాష్ట్రానికి చెందినవని అడుగుతారు మనని. ఓకేనా. ఎవరెవరికి ఇచ్చారనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్యారిస్ ఒలింపిక్స్ 2 పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ అంటే ఎందులో ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్. షూటర్లో మాను భాకర్ అని హర్యానాకు చెందిన ఆవిడకి ఇచ్చారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, ఈయన తమిళనాడుకు చెందినవారు. భారత పురుషులకు హాకీ జట్టు కెప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ పంజాబ్కు చెందినవారు. ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం దక్కింది. పారా స్విమ్మర్ మురళీకాంత్ పెట్కర్కు అర్జున అవార్డు జీవిత సాఫల్య అందిస్తున్న సమయంలో సెంట్రల్ హాల్ సపోర్ట్ మారిపోయింది. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం దక్కింది. ఎవరికి దక్కింది అంటే ఇక్కడ మనం విజేత ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్యాన్చంద్ పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం అనేది దక్కిందండి. ఓకేనా. పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్కు అర్జున అవార్డు జీవిత సాఫల్యం అనేది ఈయనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్ రికార్డు సృష్టించిన 22 ఏళ్ల షూటర్ మాను భాకర్ మాట్లాడుతూ, దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్న నిదానమే ప్రధానమని నేను నమ్ముతా. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని పేర్కొన్నారు. కళ నిజమైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్రత్న అవార్డు అందుకున్న రెండో చెస్ ప్లేయర్ను కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఘనతలు సాధించేందుకు మరింతగా స్ఫూర్తినిస్తుందని 18 ఏళ్లకే చదరంగ విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేష్ అన్నారు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డు దక్కగా వారిలో 17 మంది పారా అథ్లెట్కు ఉండటం విశేషం. అర్జున అవార్డు దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్కు చెందిన జివాంజీ దీప్తి తెలంగాణకి కూడా ఉన్నారు. వైజాగ్ చెందిన జ్యోతి ఎర్రాజీ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో ఉండటంతో ఈ అవార్డు కార్యక్రమానికి హాజరు కాలేదు. స్వదేశానికి చేరుకున్నాక ఆమెకు కేంద్ర క్రీడల మంత్రి ఓకేనా. ఇక్కడైతే మనకు అవార్డుల వివరాలు ఇచ్చారు. ఇక్కడ అవార్డులు కరెక్ట్గా మనం ఇక్కడ ఎవరెవరు ఏ అవార్డులు ఇచ్చారు. ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు అనేది ఇక్కడ చూడండి. ధ్యాన్చంద్ ఖేల్రత్న ఎవరెవరికి వచ్చిందనేది ఈ అవార్డులు రివార్డులు అనేది మనం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు వచ్చరికి గుకేష్ చెస్లో వచ్చింది. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీలో, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్స్లో, మాను భాకర్ షూటింగ్లో అనేది వీళ్ళకి ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ అర్జున అవార్డులు ఎవరికి ఇచ్చారంటే జ్యోతి ఎర్రాజీ అనురాని అథ్లెటిక్స్లో ఇచ్చారు. నీతు స్వీటీ బాక్సింగ్, వంతికా అగర్వాల్ చెస్లో ఇచ్చారు. శాలిమా టేటే అభిషేక్, సంజయ్ జర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జిత్ సింగ్ హాకీ. ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇస్తాను. ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పీడిఎఫ్ ఎలా పొందాలో నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఓకేనండి. ఈ అవార్డు రివార్డులో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్రత్న అవార్డు అందుకున్న మాను భాకర్. మనకు లెఫ్ట్ నుంచి చూసుకున్నట్టు చూడండి, మాను భాకర్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్, గుకేష్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇదిగోండి, దివ్యాంగ ఆర్చర్ రాకేష్ కుమార్ అర్జున అవార్డు అందజేసిన ద్రౌపది ముర్ము. మనకి ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఎన్ని అవార్డులు ఇచ్చారు,
ఇది ఏ సంవత్సరం సంబంధించినది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నెలకో థీమ్తో కార్యక్రమాలు. రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ తెలిపారు. మీడియాకు తెలియజేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఈ నెల నుంచి 12 నెలల పాటు నెలకో థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్తోనూ, ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్, మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్స్ వంటి థీమ్లను అమలు చేయనున్నారు. కార్యక్రమంలో నిర్వహణలో పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు కీలక భూమికి పోషించాలని చెప్పారు. నెలకొకటి చొప్పున 12 మాసాలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమాన్ని క్యాంపెయిన్ మోడ్లో నిర్వహించాలని సూచించారు. అయితే మనకి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనేది ఉంది కదా, ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడ? కడప జిల్లాలో, ఇక్కడ చూడండి, కడప జిల్లాలో మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డేట్లు కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ నెల 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభిస్తారు. అలాగే ఈ ఒక నెలకి ఒక నెల థీమ్ ఉంది కదా, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అవాయిడ్ సింగిల్ యూజ్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఒక పక్కన రాసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్, ఫ్రాడ్ కాల్స్పై ఫిర్యాదులకు సంచార్ సాధి మొబైల్ యాప్ ప్రారంభించిన టెలికాం శాఖ. అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్పై మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్ లాగ్స్ నుంచి ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికాం శాఖ డిఓటి శుక్రవారం సంచార్ సాధి మొబైల్ యాప్ను ప్రారంభించింది. అయితే ఈ సంచార్ సాధి యాప్ అనేది ఏదైనా ఫ్రాడ్ కాల్స్ కానీ ఫ్రాడ్ మెసేజ్లు కానీ వస్తే దాన్ని అరికట్టడానికి ఈ యాప్ని తీసుకొచ్చారు. ఓకేనా? ఈ 2023లో ప్రారంభించారు. దీని భద్రత ప్రారంభించారు. దీని ఫేక్ కాల్స్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లో లభించే కొత్త యాప్ను అనుమానాస్పద ఫేక్ కాల్స్ మెసేజ్ల గురించి కస్టమర్లను నేరుగా తమ మొబైల్స్ లాగ్ నుంచి రిపోర్ట్ చేయవచ్చు. మనకి ఏదైనా డౌట్గా ఉంటే, ఎవరైనా ఫ్రాడ్ కాల్ చేస్తే మనం ఈ యాప్ నుంచి అనేది రిపోర్ట్ చేయొచ్చు అని ఇచ్చారు. ఓకేనా? మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫ్రాడ్ కాల్స్ మొబైల్ యాప్ టెలికాం శాఖ అనేది సంచార్ సాథి అనేది దేనికి సంబంధించినది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అరుదైన ఒలింపిక్ స్వర్ణానికి 5 కోట్లు. అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పథకం శుక్రవారం వేలంలో దాదాపు 5 కోట్లు పలికింది. దానిపై ఒలింపియాడ్ 1904 అని రాసుంది. ముందు వైపు విజేత పుష్పగుచ్చం పట్టుకొని ఉండగా, వెనక వైపు పురాతన గ్రీసులో విజయానికి ఆదిదేవత నైక్ దేవత రాజు జ్యూస్ ఉన్నారు. దీని అమెరికన్ అథ్లెట్స్ ఫ్రెడ్ షూలకు ప్రదానం చేశారు. ఈ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి ఈ ఒలింపియాడ్ ఉంది కదా, బంగారు పథకం పైన ఏదైతే ఉందో సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముందు వైపు ఏమున్నాయి, వెనక వైపు ఏమున్నాయి ఒక్కొక్కసారి అడగొచ్చు. ఓకేనా? అలాగే ఈ ఒలింపిక్స్లో అమెరికాలో 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడిచ్చే ఒలింపిక్ పథకాలపై వెండి, వాటిపైన బంగారు పూత పూసిన పథకాలు ఇస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పథకాలే ఇచ్చేవారంట. ఓకే, ఇలాంటి పథకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్ పేర్కొంది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పథకంతో పాటు 1932, 1964, 1998, 2012 ఒలింపిక్స్ పథకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులను వేలలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటి నుంచో మంచి ధర లభిస్తుంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో
2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1932, 1984 తర్వాత ఇది మూడోసారి. మనకి ఇక్కడ నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? 2028కి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఓకేనా. ఈ నగరం ఒలింపిక్స్కు ఇలాంటి ఇవ్వడం 1932లో 1984 తర్వాత ఇది మూడోసారి. లాస్ ఏంజల్స్లో ఇది మూడోసారి జరగడం. ఓకేనా. ఈ డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతున్నాయి. ఓకేనా. ఇంతకుముందు 2 సార్లు అక్కడ జరిగాయి, ఇది మూడోసారి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి ఈ ఆర్టికల్ నుంచి వచ్చేది. నెక్స్ట్ కరెంట్ అండ్ అఫైర్స్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ 2025 జనవరి 14 రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధను బొంబాయి హైకోర్టు సీజేగా బదిలీ చేసిన నేపథ్యంలో జస్టిస్ సుజయ్ పాల్కు ఈ బాధ్యత అప్పగించారు. ఓకేనా. అయినా తాత్కాలికంగా అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి. అందులో మీకు డైలీ జీకెన్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఇలా చేసి చెప్పడం జరుగుతుంది. మనం నిన్న వీడియోలు చూసుకున్నట్టయితే మన ఆర్టికల్లో ఇది చెప్పడం జరిగింది. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలంతర్గామి, ఐఎన్ఎస్ వాగ్షీరను ప్రధాని నరేంద్ర మోడీ 2025 జనవరి 15న జాతికి అంకితం చేశారు. ఇది ముంబైలోని నేవల్ డక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. గత 10 ఏళ్లలో 2014, 2024 కాలంలో 33 యుద్ధ నౌకలు, 7 జలంతర్గాములు నౌకాదళంలోకి చేరాయి. నెక్స్ట్ ఆర్టికల్. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2024లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల 2400 మంది మరణించారని వార్షిక వాతావరణ నివేదిక 2024 వెల్లడించింది. ఉరుములు, పిడుగుపాట్లతో 1240 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. నెక్స్ట్ భారత వాతావరణ విభాగం ఐఎండీ 2025కి జనవరి 15 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ కాలంలో 1864 సంభవించిన భయంకర తుఫాను అనంతరం 1866, 1871 సంవత్సరాల్లో ఋతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు వేశాయి. దీన్ని 1875లో అవిభక్త భారతదేశంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్లో ఏర్పాటు చేశారు. మనకి భారత వాతావరణ విభాగంలో ఐఎండీ 2025కి జనవరి 15 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఐఎండీ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. మన వాతావరణం గురించి ఈ సంస్థ అనేది ఎప్పుడు మనకి అప్డేట్ అందిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పీడిఎఫ్ ఏమైనా అవసరం ఉందనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పీడిఎఫ్ ఎలా మీకు అందివ్వాలనేది నేను కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.